అందరికీ నమస్కారం. నేను మీ గోగినేని రఘుప్రసాద్. ఏలూరు జిల్లా నూజివీడు మండలం గొల్లపల్లి గ్రామానికి చెందిన వేంపాడ అగ్రహారం ఏనాం గ్రామ భూ సమస్యల్లో ఈ 1990 సంవత్సరంలో గౌరవ సుప్రీంకోర్టు వారు ఈ సాగు రైతుల్ని ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని పిలిచి చేసిన ఇష్టపూర్వక రాజీ ఒప్పందం గురించి గత రెండో వీడియోలో తెలియజేయటం జరిగింది. ఆ తీర్పులో మెయిన్ లోపం ఏంటంటే ఈ 6-7 వేల రూపాయలు విలువ చేసే ఈ భూములకి వాళ్ళు తెలుసో తెలియకో మొత్తానికి అది 100 కేజీలు ఏరుశనక్కాయలు 580 రూపాయలు విలువ చేసే ఏరుశనక్కాయలు ఒప్పు రావటమే ఆ తీర్పులో మైనస్. మామూలుగా ఇప్పుడు జనరల్గా అయితే ఇప్పుడు 1971లో హైకోర్టు తీర్పు ఆ తీర్పులో ఎక్కడ డిస్టర్బ్ అవ్వలేదు. అంటే ఆ తీర్పును ఆమోదిస్తూనే ఈ 100 కేజీలు ఏరుశనక్కాయలు దాని మీద తొడగబడింది. మరి ఎల్లినాళ్ళు మామూలుగా అయితే ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్ కింద పట్టాల కోసం అని చెప్పి ట్రై చేసుకోవాలి. అదెవరు జిల్లా జాయింట్ కలెక్టర్ గారు దానికి సెటిల్మెంట్ ఆఫీసర్ కాబట్టి ఎస్టేట్ అబాలిషన్ యాక్ట్కి ఆయన దగ్గరికి వెళ్ళి పిటిషన్ పెట్టుకోవాలి. కానీ ఈ రెండు కుటుంబాల వాళ్ళు ఒప్పుకొచ్చిన వాళ్ళు ఎవరో కూడా ఇద్దరు వాళ్ళ భూములకి అట్లాంటి ప్రయత్నం చేసినట్టు నాకు ఎక్కడ కనిపించలేదు. అట్లాగే ఇప్పుడు ఈ భూముల్ని ఎండోమెంట్ వారు ఈ భూముల గురించి వాళ్ళు ఏం చెప్పడం మొదలు పెట్టారంటే 35వ సర్వే నెంబర్లో గౌరవ సుప్రీంకోర్టు తీర్పుకి సంబంధించిన 1600 ఎకరాలు ఉందని ఆ రైతులే డబ్బులు కట్టాలని చెప్పి వాళ్ళు కోర్టులకి ఇటుకి తెలియజేసుకుంటూ వచ్చారు 2016 సంవత్సరం వరకు. అయితే ఇప్పుడు ఇది ఇక్కడ 1 నుంచి 30 సర్వే నెంబర్లు ఉన్నాయి. ఇప్పుడు ఈ సర్వే నెంబర్లో ఈ సుప్రీంకోర్టు తీర్పు పరిధిలోకి వచ్చే భూమి ఏది అని చెప్పేది ఒక ప్రశ్న రైతుల్లోనూ అందరిలోనూ తలెత్తింది స్థానిక గ్రామాల్లో. దానికి ఆన్సర్ ఎవరు అది అర్థం కాని ప్రశ్నగానే మిగిలిపోయింది. ఇట్లాంటి తరుణంలో ఎండోమెంట్ వాళ్ళు కొత్తగా ఏం చెప్పారంటే మాకు 1944లో మద్రాస్ ఎండోమెంట్ బోర్డు ఒక ఆర్డర్ ఉంది. ఆ ఆర్డర్ ప్రకారం 10 రూపాయలు నజరానా కట్టించుకోవాలి అని చెప్పి ఉంది. ఆ 10 రూపాయల నజరానా ₹1.25 శిస్తు కట్టమని చెప్పి ఎండోమెంట్ బోర్డు ఒకటి ఆర్డర్ ఇచ్చింది. దాని ప్రకారం 10 రూపాయలు ప్రతి సంవత్సరం వసూలు చేస్తామని చెప్పి వివిధ కోర్టులకు చెప్పుకుంటూ వచ్చారు. నేను ఆ మద్రాస్ బోర్డు ఆర్డర్ని కూడా నేను నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు సందర్భం వచ్చినప్పుడు దాన్ని కూడా చెప్తాను దాని గురించి ఒక వీడియోలో. అయితే ఇది ఇప్పుడు ఎండోమెంట్ వాళ్ళు ఈ రకంగా చెప్పడం వల్ల రైతుల్లో గందరగోళం ఏర్పడింది. అసలు వెళ్ళిందేమో 2 కుటుంబాలే కదా, ఆ 1600 ఎకరాలు ఎటు విడగొడతారు అనేది ఇక్కడ సమస్య వచ్చింది. మరి ఇట్లాంటి తరుణంలో గవర్నమెంట్ 2003 సంవత్సరంలో ఒక జీవో ఇచ్చింది, 430 జీవో. ఆ జీవో గురించి ఆ రోజు ఈ భూముల్లో మార్కెట్ వాల్యూ ఎట్లా ఉంటుంది అనే విషయాలని ఈరోజు ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. నేను 2010 సంవత్సరంలో ఈ నూజివీడు సబ్ రిజిస్ట్రార్ గారికి ఒక పిటిషన్ ఆర్టీఐ కింద ఒక ఇది పెట్టాను. అంటే 1986 సంవత్సరం నుంచి 1990 సంవత్సరం వరకు మార్కెట్ విలువ ఏంటో తెలియజేయమని. దానికి వారు ఈ లెటర్ ఇచ్చారు. ఇప్పుడు వేంపాడ అగ్రహారంలో 1 నుంచి 35 వరకు 816 ఎకరాలు ఉంటుంది. ఒక 35వ సర్వే నెంబర్లోనే 2500 ఎకరాల చిల్లర ఉంటుంది. ఈ 35 మొత్తం ఇది మనకి తీర్పు వచ్చే రోజుకి పరిస్థితి ఇది అనమాట. 5500 అట్లా ఉంది ఈ భూముల్లో మార్కెట్ వాల్యూ. యావరేజ్గా 5500 ఉంది. ఈ భూముల్లో 580 రూపాయలు విలువ చేసే వేరుశనకాయలు ఒప్పుకున్నారనమాట వెళ్ళిన రైతులు. ఇది మార్కెట్ వాల్యూ ఇది అనమాట. 1990, 91 580 రూపాయలు ఉంది. ఇట్లా లెక్కేసుకుంటా వస్తే ఇప్పుడు ఈ సంవత్సరం 6300 400 ఉందని చెప్తున్నారు. మొత్తం ₹1,00,000 పైన 1500 అయిందంట.
ఎకరానికి ఇప్పుడు రైతులు కట్టాల్సింది. ఇదనమాట మెయిన్. సుప్రీంకోర్టు తీర్పులో వీళ్ళు ఇష్టపూర్వకంగా కడతామన్నది ఈ పేద భూముల్లో అంత ఎక్కువ రేటుగా విలువ గల ఏరుశనక్కాయలు ఒప్పుకుంటమే మైనస్ అనమాట. ఇది ఈ వేంపడ అగ్రహారం ఏనాం భూముల్లో 1992 సంవత్సరంలో నాగార్జున సార్ కాలువలు తవ్వారు. ఆ కాలువలు తవ్వినప్పుడు భూభౌగోళిక పరిస్థితులు, గ్రౌండ్ రియాలిటీ అంతా ఈ కమిటీ వారు కాంపెన్సేషన్ ఇవ్వడానికి ఇచ్చేసారనమాట. 12 ఎకరాలు 45 సెంట్లు పోయింది ఈ దీంట్లో మన వేంపాడు భూముల్లో. ఇది 1,06,000 రూపాయలు ఇచ్చారు, ఎకరానికి 8,000 రూపాయలు అట్లా పడిందనమాట. ఇక దీనికి ఇప్పుడు ఇందులో ఆ రోజు పరిస్థితులు ఏంటనేది మొత్తం అన్నీ రాసుకుంటూ వచ్చారు వీళ్ళు ఈ కాంపెన్సేషన్ ఇవ్వడానికి. అంటే నేను ఇది ఎందుకు చూపిస్తున్నా అంటే ఆ రోజు భూముల పరిస్థితులు ఇట్లా ఉన్నాయని చెప్పడానికి అనమాట. ఇది 174 సర్వే నెంబర్లో ఎకరం 95 సెంట్లు ఉంటే 16,577 రూపాయలు ఇచ్చారు. అంటే ఎకరానికి 8,000 చిల్లర పడింది. ఈయనకి ఎకరం 29 సెంట్లు 70 సెంట్లు 4 ఎకరాలు 32 సెంట్లకి కలిపి 74,000 చిల్లర ఇచ్చారు మొక్కలకి అన్నిటికీ కలిపి. అట్లా వచ్చినాయి అన్నమాట. ఇదిగో ఈ నర్ర వెంకటేశ్వరరావుకి 17 సెంట్లు పోయిందంట, 649 రూపాయలు వచ్చింది. ఇట్లా వచ్చినాయి అన్నమాట అప్పట్లో. ఇది ఇది 2003 సంవత్సరంలో గవర్నమెంట్ ఇచ్చిన జీవో కాపీ అన్నమాట. ఇది జీవో ఎంఎస్ నెంబర్ 430 రెవెన్యూ జేఏ. ఇది ఏమనిచ్చారంటే ఇది సబ్సెక్షన్ ఆంధ్ర ఎస్టేట్స్ అబాలిషన్ అండ్ కన్వర్షన్ ఇంటూ రైతువారీ యాక్ట్ కింద ఇచ్చారు. ఇది దాంట్లో సెక్షన్లు అన్నీ రాశారు వీళ్ళు. ఇక్కడ స్పెసిఫైడ్ ఇక్కడి నుంచి రాశారు మంది. స్పెసిఫైడ్ ఇన్ ద షెడ్యూల్ బిలో subject to conditions as agreed to by the temple and cultivators and in pursuance of the Supreme Court of India in Civil Appeal number 25141 of 72 సుప్రీంకోర్టు తీర్పు. ఇది సుప్రీంకోర్టు తీర్పులోని కండిషన్స్కి లోబడి పట్టాలు ఇస్తామని రాశారు. జీవో బాగానే వచ్చినట్టు ఇది, ఎందుకంటే ఆ జీవోలో ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు తీర్పుని ఎత్తుకునే జీవో ఇచ్చారు కాబట్టి ఇది దాని ప్రకారమే వచ్చింది. ఇదంతా బాగానే ఉంది. ఏనామా ఎస్టేట్ అన్నారు, కృష్ణా డిస్ట్రిక్ట్, నూజివీడు, వేంపాడ అగ్రహారం 3,356 ఎకరాలు ఉన్నారు. దీనికి సంబంధించి అప్పుడు ఏమైంది జరిగిందంటే 2003 సంవత్సరంలో ఇప్పుడు ఈ సర్వేకి వచ్చినప్పుడు ఈ రైతులు అడిగారు ఈ సర్వే చేసే వాళ్ళని 1,600 ఎకరాలు ఎక్కడో ముందు తేల్చండి, తర్వాత మేము మా ఇన్ఫర్మేషన్ ఇది ఇస్తామని. వాళ్ళ దగ్గర ఆ ఇన్ఫర్మేషన్ లేదు, ఎందుకంటే ఆ 1,600 ఎకరాలు ఎక్కడ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. కాబట్టి చివరికి అప్పట్లో ఈ హై పవర్ కమిటీ జిల్లా జాయింట్ కలెక్టర్ గారు వీళ్ళు వచ్చేవారు. ముందు అది సర్వే జరగనివ్వండి, తర్వాత అది తెలుస్తాము, ముందు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి అన్నారు. రైతులు దానికి ఇదేదో ఊరినే మన దగ్గర ఇన్ఫర్మేషన్ అంతా తీసుకుని చివరికి డబ్బులు కట్టమని నోటీసులు ఇస్తారు, అది ఇదని చెప్పి అది చాలామంది రైతులు 2003 సర్వేకి సహకరించలేదు. 2010 సర్వే వచ్చేపాటికి మన సిపిఎం నాయకులు కేశవరావు
మధు గారు వీళ్ళు వచ్చి మీటింగులు పెట్టి రైతుల్లో కొంచెం అవగాహన కల్పించి అది మనం సర్వేకి సహకరించాలి, వాళ్ళు మీరందరూ పర్మిషన్ మీకున్న కాగితాలు కానీ మొత్తం ఇన్ఫర్మేషన్ అంతా ఇవ్వండి, దానికి సంబంధించి పూర్వం మన తాతలు కట్టిన శిస్తులు ఇట్లాంటివి ఏది ఉన్నా కానీ అది మీరు సబ్మిట్ చేయండి, కాకపోతే 5 ఎకరాల లోపల భూములు ఉండేటట్టు చూసుకోండి అని చెప్పారు ఈ కమ్యూనిస్ట్ నాయకులు. ఇక దానికి అందరూ 5 ఎకరాల లోపల ఉండేటట్టు అందరూ డిక్లరేషన్లు ఇచ్చారు అక్కడ, వాళ్ళు కొనుక్కున్నది ఇది అవన్నీ. నేను 2012 సంవత్సరంలో జీవోకి సంబంధించిన ఫైల్ కోసం అని చెప్పి వీళ్ళకి ఆర్టీఐ కింద పెడితే వాళ్ళు ఇది ఇవన్నీ ఉన్నాయని చెప్పి ఇచ్చారు ఈ పేపర్లన్నీ. దానికి అదే వాళ్ళు కింద నుంచి కరస్పాండెన్స్ ఏం జరిగిందే అన్నీ కూడా రాసుకొచ్చారు. హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టు తీర్పు ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు. ఇది అప్పట్లో ఎంఆర్ఓ గారు 93లో ఇచ్చారనుకుంటే ఇది రిపోర్టు. ఇది వేంపాడు షెడ్యూలు ఇదంతా రాసుకొచ్చారు. ఇది జమీందారీ జరాయితీ అన్నారు. ఇది న్యాయ నిపుణులకి అర్థం అవ్వాలి. జమీందారీ జరాయితీ అంటే ఏంటి? జరాయితీ భూములు అంటే విడవకుండా ట్యాక్స్ కట్టేదాన్ని చూపిస్తుంది నెట్లో. అంటే జమీందారు వసూలు చేసే హక్కు అని అనుకోవాలో మరి ఏమనుకోవాలో అనేది ఇది ఆ ఫీల్డ్లో వాళ్ళకి తెలుస్తుంది. వేంపాడు సర్వాగ్రహారం ఈ ఊరు. ఈ ఇనాందార్ టెంపుల్, శ్రీ రఘునాథ స్వామి వారి టెంపుల్ గొల్లపల్లి. ఈ మొత్తం 1 నుంచి 34 సర్వే నెంబర్ల వరకు 816 ఎకరాలు ఉందనుకున్నాము. ఒక 35లోనే 2539 ఎకరాలు, 2540 ఎకరాలు దగ్గర ఉంది ఇది. అట్లాగే ఇక్కడ మైనర్ ఎనామ్స్, ఈ సెక్షన్ 2 మైనర్ ఎనామ్స్, రిజర్వ్డ్ ఎనామ్స్ కన్వర్టెడ్ ఇంటూ రైతువారి అన్నారు. మరి కన్వర్ట్ అయిపోయినాయి మరి, కానీ ఇప్పుడు వాళ్ళకు కూడా ఏమీ చెప్పట్లేదు. ఇప్పుడు ఇట్లా నాలుగో సర్వే నెంబర్లో సుందరం మేనామని, అది గోనేని రాధాకృష్ణయ్య గారు షావుకార్ గారు ఆ రోజుల్లో ఇక్కడ సీలింగ్ యాక్ట్లో ఇక్కడ భూమి వదిలిపెట్టారు. మరి 3 ఎకరాలు 4 ఎకరాలు వదిలిపెడితే అది పేదలకు పంచారు. అందుకని ఏడబ్ల్యూడి ల్యాండ్ కూడా వచ్చింది ఇక్కడ. అట్లాగే సెక్షన్ 1లో ఇట్లా ఉందని సెక్షన్ 2లో మైనర్ ఎనామ్స్ చూపించారు. ఇది మొత్తం ఇది చూసే ఏడబ్ల్యూడి ల్యాండ్ కూడా చూపించారు. 3 ఎకరాల 20 సెంట్లు పోరంబోకు ఉందని చెప్పారు. ఈ రకంగా చేసి ఈయన కూడా బ్రీఫ్గా హిస్టరీ అంతా రాసుకొచ్చారు. ఆ హిస్టరీలో బ్రీఫ్ హిస్టరీ ఆఫ్ వేంపాడు ఇదంతా వెనకటి నుంచి ఏం జరిగింది అనేది రాసుకుంటూ వచ్చారు. ఇది 1941లో మనకి వేంపాడు భూములకు సంబంధించి రెండో దావా అనమాట. 1941లో 60/41 అని చెప్పి ఫస్ట్ రెండో దావా అవుతుంది. ఇది 24లో ఫస్ట్ దావా, ఇది రెండో దావాలో వీళ్ళందరూ పార్టీ అనమాట. జమీందార్ గారి భార్య ఈవిడ రాణి ఆఫ్ గొల్లపల్లి. ఈవిడికి 500 ఎకరాలు 1935లో రాస్తే అది ఈవిడికి రాశారు. ఈవిడేమో అల్లుడికి రాసింది. గద్దె శశిరేఖమ్మ గారికి 400 ఎకరాలు రాశారు. అట్లాగే మైలవరపు రామకృష్ణారావు 102.5 ఎకరాలు, ఇది తప్పు. ఇది మైలవరపు కాదు, ఇది ఈ ఒల్లూరుపల్లి రామచంద్రరావు ఉండాలి ఆయన పేరు, గుడివాడ ఆయన 102.5 ఎకరాలు కొనుక్కున్నాడు. ఇది ఈ 102.5 ఎకరాలనే మన ఈ పొట్లూరు లక్ష్మణస్వామి గారు ఆయన తమ్ముడు రామకృష్ణయ్య గారు 1951 సంవత్సరంలో కొంత ఈ భూమి ఈ 102.5 ఎకరాలే, మొత్తం 1002.5 ఎకరాలు డిస్ప్యూట్ ఇది. అయితే ఈ మైలవరపు రామకృష్ణారావు ఎవరంటే ఈ రాణిగారు అల్లుడు, జమీందారుకి అల్లుడు అయిన.
ఈయన కూడా ఉన్నాడు ఆ 41 1941లో దావాలో. ఆయన ఎందుకున్నాడంటే ఈ రాణి గారికి జమీందారు రాసినాక మళ్ళీ 39లోనో 40లోనో ఈ రాణి గారు అల్లుడికి రాసింది ఈ భూమి, ఈ 500 ఎకరాలు, ఈ 500 ఎకరాలు. అందుకని చెప్పి ఈయన కూడా అందులో రెస్పాండెంట్గా ఉన్నాడు. వీళ్ళే అన్నీ చేసుకుంటూ వచ్చారు అప్పట్లో. ఇదంతా సుప్రీంకోర్టు తీర్పు అంతా రాసుకుంటూ వచ్చి సబ్మిట్ చేశాడు ఆయన. రాధా ఐఏఎస్ ఈయన ఒక రిపోర్ట్ ఇచ్చారు. అట్లా వీళ్ళందరూ కింద నుంచి అన్నీ చెప్పుకుంటూ వచ్చి జిఎన్ రావు ప్రిన్సిపల్ సెక్రటరీకి రిపోర్ట్ ఇచ్చారు. ఇవన్నీ రాసుకుంటూ వచ్చారు. ఇవన్నీ ఈయన రాసిన దాంట్లో ఏమంటున్నారంటే ద హైకోర్టు ఆఫ్ ఏపీ డిడ్ నాట్ మెన్షన్ ఇన్ ఇట్స్ ఆర్డర్ దట్ శ్రీ రఘునాథ స్వామి టెంపుల్ ఓన్స్ ది టైటిల్ ఓవర్ ద ల్యాండ్ మెజరింగ్ 1600 acres. అంటే ఈ రఘునాథ స్వామి దేవాలయానికి ఓన్గా ఈ గ్రామంలో 1600 ఎకరాలు ఉందని అక్కడేమీ మెన్షన్ చేయలేదు అని చెప్పి అన్నారు. అగెన్స్ట్ ద హైకోర్ట్స్ ఆర్డర్ శ్రీ రఘునాథ స్వామి వారి టెంపుల్ ఫైల్డ్ ఏ సివిల్ అపీల్ బిఫోర్ ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. బిఫోర్ ద సుప్రీం కోర్ట్ ఆల్సో the said temple authorities were not filed any proof of title over the land measuring 1600 acres. ఇది అసలు మనకి ఇదే కీలకం. 1600 ఎకరాలనే సబ్జెక్టు సుప్రీంకోర్టు తీర్పులోనే యాదృచ్ఛికంగా వచ్చింది. అసలు 1600 ఎకరాలు అంటే ఇప్పుడు ఇది కింద నుంచి జరిగింది ఏంటి, అది వేరు. 1860 సంవత్సరంలో జరిగిన ఏనాం ఫెయిర్ రిజిస్ట్రేషన్లో ఉన్న అంశాల మీద దావా జరిగింది. అది ఏంటనేది నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. అది 1600 ఎకరాలు అనేది ఎందుకు వచ్చింది ఏంటి అనేది కూడా నేను తర్వాత వీడియోలో తెలియజేస్తాను. ఈ జీవో ఈ రకంగా రిపోర్ట్లు ఇస్తే ఆ పైన ఆ జీవో వచ్చిందనమాట. అది ఈ జీవోకి సంబంధించింది. గౌరవ సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చే రోజుకి ఈ భూముల స్థితిగతులు తెలియజేశాను. అట్లాగే 430 జీవో రావడానికి కింద నుంచి ఎట్లా రిపోర్ట్లు ఇచ్చారు ఇవన్నీ కూడా చెప్పాను. జీవోలో అయితే ఏమీ లోపం లేదు. ఆ జీవో సక్రమంగానే వచ్చింది. అది కరెక్ట్గా సుప్రీంకోర్టు తీర్పుని బేస్ చేసుకునే ఇచ్చారు. అయితే అది దాని 430 జీవో కింద 2003, 2010 సంవత్సరాల్లో ఫీల్డ్ అండ్ ఎంజాయ్మెంట్ సర్వేలు చేశారు. ఇప్పుడు ఈ పట్టాలు ఇచ్చడానికి వచ్చిన తరుణంలో అంటే ఇప్పుడు అది ముందుకు వెళ్తే ఏమయ్యేదంటే ఈ 1600 ఎకరాలు ఎక్కడ అనేది సమస్య వచ్చేది. ఏది ఇప్పుడు అలా 1600 ఎకరాలు అంటున్నారు కదా ఎండోమెంట్ వాళ్ళు, అది ఆ సమస్య రైజ్ అయ్యేది పట్టాలు ఇచ్చే ముందు. ఈ లోపల అసలు ఈ అవకాశం ఈ రైతులకు ఇవ్వకుండా వీళ్ళు ఏం చేశారంటే ఎండోమెంట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళ మీద ఈ 430 జీవో సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకం అని చెప్పి హైకోర్టుకి వెళ్ళారు. ఆ హైకోర్టులో ఏం జరిగిందా ఆ కేసు అనేది నేను నెక్స్ట్ వీడియోలో తెలియజేస్తాను. నమస్కారం. అట్లాగే ఇందాక నూజుడు ఎంఆర్ఓ గారు ఇచ్చిన రిపోర్ట్లో జమీందారీ జిరాయితీ అనే పదం ఉంది కదా, ఆ జమీందారీ జిరాయితీ అనేది ఏంటి అనేది మీరు గూగుల్లోనో చాట్‌జీపీటీలోనో ఎంక్వైరీ చేసి కామెంట్ చేస్తారని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇప్పుడు అంటే అసలు ఆ జమీందారీ జిరాయితీ అంటే ఏంటి అనేది కూడా మన అందరికీ తెలవాలని నా ఉద్దేశం. అట్లాగే నేను మాట్లాడే ఈ వీడియోలు
మన సుప్రీంకోర్టు తీర్పు గురించి చెప్పే దాంట్లో ఏదో కొంచెం స్పీడ్గా మాట్లాడతలేదు అని చెప్పి ఒకరిద్దరు మిత్రులు తెలియజేశారు. అంటే ఇది నాకేమో ఇది అభ్యాసం ఉన్నది కాదు కాబట్టి ఏదో నాకు తెలిసిన కొన్ని విషయాలను అందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో, అంటే నేను 2003 సంవత్సరం నుంచి ఈ భూములకిలో ఏం జరుగుతుంది అనేది నేను అబ్జర్వ్ చేస్తున్నాను. ఆ అనుభవంతోనే నేను నాకు తెలిసింది అందరికీ తెలియజేయాలనేది నా తాపత్రయం. అది నేను ఎట్లా చెప్పినా కానీ మన రైతులు అర్థం చేసుకుని అసలు ఏం చెప్తున్నాడు అనేది ఆలకించాలని నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ ఏదైనా నేను తప్పు మాట్లాడినా కానీ తెలిసిన వాళ్ళు కామెంట్ చేయండి, లేకపోతే నాకు చెప్పండి. నేను ఒకవేళ అది ఏంటని చెప్పి మళ్ళీ నేను చెప్తాను. అది ఒకవేళ ఏదైనా అర్థం కాని ఏమన్నా కొత్త డౌట్లు వచ్చినా నేను క్లియర్ చేస్తాను. అది ఈ వీడియోలను ఫాలో అవుతూ మీరు మీ తోటి రైతులతో కూడా మీరు ఈ విషయాలని పంచుకుంటారని నేను కోరుకుంటున్నాను. అట్లే నమస్కారం.